రవీందర్ కాన్వాయ్ గన్తో ఫాలో అవుతున్నారు. లేపేస్తాను. నా కాబోయే పెళ్ళాన్ని లేపుకొచ్చాడు. ఎవరు? మా హోమ్ మినిస్టర్ గారా? హోమ్ మినిస్టర్? వాడు మినిస్టర్ కాదు, ముస్లిం కాదు, దొంగ, ఫ్రాడ్. నన్ను వదలరా, వాడిని ఏం చేస్తాను? పెద్ద తానాడు, విజిలేస్తే హెలికాప్టర్లు దిగుతాయి. తప్పుకుంటా. ఏంటిది? వీడికి వాడేలా తెలుసు? వాడు మినిస్టర్ కాదు, వాడి పేరు బుల్లెట్ రాజా. వాడు మావాడే. వదలండి. మినిస్టర్ గారు మీరేంట్రా ఎలా వచ్చారు? జైలు కూడా బాగా వంట పట్టినట్లుంది. మంచి గ్లామర్ వచ్చావు. ఎనీ హెల్ప్? గవర్నమెంట్ చేత కొంత డబ్బు శాంక్షన్ చేయించి నీకు ఎస్టీడీ బూత్ పెట్టింతాను. నీ చేత ఒక కిరాణా కొట్టు, మా బ్యూటీ క్వీన్, నీ చేత ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయిస్తాను. దాని పేరు రింక చక్క. పవిత్ర, మన సంగతి సరే. వీటిని ఇప్పుడు సడన్ గా ఇంట్లోంచి గెంటిస్తే జైల్లో చెప్పుకుడు తింటాడా? రోడ్లపై అమ్మా అమ్మా అని అడుక్కొని తింటాడా? ఇచ్చిన డోసు సరిపోలేదు అనుకుంటాను. వీడితో మాట్లాడరా పార్వతమ్మ గారు. మీలాంటి లఫుట్ గాళ్ళతో మాట్లాడదు మా అమ్మ. అబ్బచా, నీలాంటి నకిలీగాడిని కొడుకు నమ్మినప్పుడు మాలాంటి లఫుట్ గాళ్ళతో మాట్లాడదా? బుల్లెట్ రాజా. బయటకి వచ్చావు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి కంగారు పడుతుంది. అమ్మ బయటికి వచ్చిందరా, నిజం బయటకు వస్తుందరా? ఎదురుంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బయటకెళ్ళు. నువ్వు ఆగరా. అమ్మా వీడు ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయిందమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని కొడుగ్గా నమ్మించింది, మినిస్టర్ అని జనాల్ని నమ్మించి మోసం చేసింది మన రవీంద్ర కాదు బిడ్డ. అదే పోలికలతో ఉన్నా ఇదిగో ఈ బుల్లెట్ రాజా. వీడు చెన్నైలో డబ్బు కోసం చిల్లర పనులు చేస్తూ బతికేవాడు. అదే డబ్బు కోసం దేవుడు లాంటి మన రవీంద్రని చంపిన దుర్మార్గుడు మా వీడు. అన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా, నాటకాలు ఆడుతున్నారమ్మా. నమ్మకమ్మా, ప్లీజ్ నమ్మద్దమ్మా. అవునరా, మేమే అబద్ధాలు ఆడాం, మేమే నాటకాలు ఆడాం. సాక్ష్యం ఉందా? ఆధారం ఉందా? కానీ నువ్వు రవీందర్ కాదనడానికి మా దగ్గర 100 సాక్ష్యాలున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావమ్మా వీడు నీ కొడుకు కాదని? ఇలాగే వదిలేస్తే ఈ స్టేట్ కూడా తాకట్టు పెట్టేస్తాను. అమ్మా, పదవి కోసం మీ కొడుకుని చంపాడు, రేపు ఆస్తి కోసం దేవత లాంటి మిమ్మల్ని చంపండి గ్యారెంటీ ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? వదలరా. అది కాదమ్మా, వదలు. ఇలాంటి వెదవకి చెప్పాల్సింది మాటలతో కాదు. వీడు నా కొడుకు, హరిశ్చంద్ర ప్రసాద్ పార్వతమ్మల ఏకైక వారసుడు. వీడే మీ కొడుకు అంటున్నారు కదా, ఏంటి సాక్ష్యం? ఈ ప్రపంచంలో కన్న బిడ్డని చెప్పడానికి కన్న తల్లి కన్నా సాక్ష్యం ఏముందిరా? అది కాదమ్మా. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నా కొడుకే తన్ని తరిమిస్తాడు. పొండి, చెప్పేది మీకే. పొండ్రా. ఒరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చిందిరా. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావు? ఏమైందిరా? నేను నీకు నిజం చెప్పాలమ్మా. ఏమిటది? నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ కొడుకుని కాదమ్మా. నాకు తెలుసురా. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చిన రోజే నాకు తెలుసు. నా కొడుకు జనాల్ని కష్టపడతాడే కానీ కన్నీళ్ళు తొడవడు. అసలు ఏం జరిగిందంటే
ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అనవసరం. నా కొడుకు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను, నువ్వు అలా ఉన్నావురా. నా కడుపును పుట్టకపోయినా నా కలల్ని నిజం ఆ సంతోషం చాలరా నాకు. రాజారు గొప్ప లైఫ్ ఇచ్చారు. ప్రభు చూసితరా, నేను చేసిన తప్పిదం వల్ల ఎంత మేలు జరిగినదో. తల్లి ఆశయం తీర్చే కొడుకు దొరికాడు, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు దొరికాడు. ప్రభు, మీ ముఖంలో ఏమిటా విచారం? చిత్రగుప్త, జరిగినది చూసి నీవు ఆనందించుచున్నావు, జరగబోయేది తెలిసి నేను బాధపడుచున్నాను. రేపటితో ఆ మానవుని ఆయుష్ తీరుచున్నది. ఆడు రవీంద్ర గాడి అని జనమే కాదు, ఆడి తల్లి కూడా నమ్మేసింది. ఇంకా మనం ఏం పీకలేము. రేపు రవీందర్ పాల్గొనబోయే జనక్రాంతి పార్టీ మీటింగ్ ఇదే. 8 గంటలకి జనాలు రావడం మొదలు పెడతారు. 9 o'clockకి వాడు అక్కడికి వస్తాడు. 9:20కి వాడు స్పీచ్ మొదలు పెడతాడు. కరెక్ట్ గా 9:25కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఒక బాంబుకి వేల పెట్టలు, సీఎం, ఎమ్మెల్యేలు, జనాలు. ఒక్కడి కోసం అంతమంది జనాలను చంపడం తప్పురా. ఇంతకు ముందు మనం జనాలను మోసం చేశాం గానీ వాళ్ళని చంపలేదు. వద్దురా, నా మాట వినండిరా. డూప్లికేట్, నువ్వు నిజమైన దేవుడివా? నిధులు చెప్తున్నావు, తప్పుకో. అలా స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు. తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి. కీర్తి శేషులు మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్థాపించిన మన జనక్రాంతి పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, విలేకరులకి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 25 మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ 6 నెలల్లో మన రవీంద్ర సాధించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కష్టం ఉన్నవాడి కళ్ళు తుడిచాడు, ఆపదలో ఉన్నవాడికి చేయూతనందించాడు. రవీందర్, రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అనే పదానికి మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పైకి ఎదగడం కాదు, 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా భార్య, నా కూతురు నా భార్య అంటే కాల్చి పడేస్తా. ఈ ఏజ్ లో ఫ్యామిలీస్ ని కాపాడుకొని ఏం చేస్తారా? ఆడి కోసం ఎంత మందినైనా చంపుతా. ఈ మంచి రోజున మా నాన్నగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చేయాలనుకుంటున్నానంటే, మన రాష్ట్రంలో 3,000కు పైగా గ్రామాల్లో అసలు స్కూళ్లే లేవు. 5,000 గ్రామాల్లో హాస్పిటల్స్ లేవు. 4,000 గ్రామాల్లో తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇలా ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల్ని ఫౌండేషన్ దత్తత తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తుంది. మన స్టేట్ లో సంతోషం ఉండాలి కానీ సమస్యలు ఉండవు. ఆగండి, ఇది లెక్కలేదో బాగానే ఇస్తాడు, ఖర్చేమో కోట్ల మీద ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడు అనే డౌట్ మీకు రాలేదా? అందుకని నా ఆస్తి మొత్తం ఈ ఫౌండేషన్ పేరు మీద రాసేస్తున్నాను. అంతేకాదు, నా ప్రాణ స్నేహితులు శాంతారాం, బలరాం, పవిత్రానంద వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని ఈ ఫౌండేషన్ పేరున రాసిచ్చేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. అందుకే ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ సీఎం గారు చేతికిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దుర్మార్గులమైన మనల్ని దేవుళ్ళని చేశాడు. వీళ్ళంటి వాడు చనిపోతే కోట్ల మంది ఆశలు చనిపోతాయి.